ఇక్కడ సాధారణ డ్రైవర్ జీతం నెలకు 20,000 రూపాయలు ఇంటూ 12 నెలలు ఈజ్ ఈక్వల్ టు 2,40,000 రూపాయలు జీతం ఈయనది. ఈయన జీతం ఒక డ్రైవర్ జీతం హైదరాబాద్లో చెప్తా ఉన్నా. ఈయనకి 2 పిల్లలు. ఇద్దరు పిల్లల ఫీజు పుస్తకాలు బట్టలు వాళ్ళ రవాణా అంతా కలిపి ఎంత అవుతుందంటే 1,50,000 అవుతుంది. 1,50,000 రూపాయలు అవుతుంది. ఇక ఈ పిల్లల చదువులు పోగా మిగిలింది ఎంత అంటే వాళ్ళకు 90,000 రూపాయలు మిగులుతాయి. 90,000 రూపాయలలో రూమ్ రెంట్ 10,000 వేసుకో. రూమ్ రెంట్ 10,000 వేసుకో. రూమ్ రెంట్ 10,000 వేసుకున్నా ఇది చాలదు, సరిపోదు. 1,20,000 దానికి పోతుంది. మళ్ళీ 1,20,000 దానికి. రూమ్ రెంట్ 5,000 వేసుకో. 5,000 వేసుకో. పోనీ 45,000. ఇంకా 45,000. 45,000 రూపాయలు పోయినాయి. ఆరోగ్యం ఈ 45,000 రూపాయలు పోతే ఇంకొక 45,000 మిగులుతాయి. సర్ది దగ్గు దవాఖానా మన్ను మశాడం రోగాలు నొప్పులు వీటన్నిటికో 25,000 పోయినాయి అనుకో. ఇంకా మిగిలే 20,000 రూపాయలు. వాళ్ళ తిండి తికానా ఊర్లు కూడా మళ్ళీ వాళ్ళ తిండి ఏంది ఉప్పేంది పప్పేంది మళ్ళీ అప్పు చేయాల్సిందే. ఫోన్ రీఛార్జ్ ఏంది ఇదే కదా. ఇగో ఈ ఫోన్ మాట్లాడు చక్రపాణి. ఇదే కదా మిగిలేది. ఇంకా దీంట్లో మళ్ళీ ప్రతి నెల అప్పు తీసుకురావాలి. అప్పు తీసుకొస్తే తప్ప ఈ కుటుంబం బతకదు. ఒకవేళ రైట్ టు ఎడ్యుకేషన్ కనుక ఇక్కడ ఇంప్లిమెంట్ అయితే, రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టీఈ ఇది కనుక ఇక్కడ ఇంప్లిమెంట్ అయితే ఈ ఫీజు ఉందా, ఈ 1,50,000 ఖర్చు ఉందా, ఇది ఎంతకు వస్తుంది ఎరికేనా? 25,000 అయిపోతుంది. ఇద్దరు పిల్లలకు 25,000 ఎడ్యుకేషన్ అయిపోతుంది. నా మాట ఇంటే తల్లిదండ్రులారా, నా మాట ఇంటే ఇందులో 1,25,000 మిగులుతాయి మీకు. ఏది ఈ కార్యక్రమంలో ఈ 1,25,000లోంచి మీరు మీ కుటుంబానికి 10,000 పెట్టి ఇంకెంత మిగిలితే చూడ్రి. ఆర్టీఈ ఉంటే, రైట్ టు ఎడ్యుకేషన్ 2009 ఉంటే 1,50,000 రూపాయల ఫీజులు ఎంతకు వస్తాయి అంటే 25,000కు వస్తాయి. 25,000కు పడిపోతుంది. 25,000కు పడిపోతే ఇక్కడ నీకు ఎంత మిగులుతుంది? ఇంకా 1,50,000 మిగిలి ఏది పిల్లల ఫీజులు పాతాయి. దీంట్లో నీకు 1,25,000 మిగులుతాయి. 1,25,000 మిగులుతాయి. ఈ 1,25,000లో 10,000 రూపాయలు పెట్టి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకున్నావు అనుకో, నీకు 1,15,000 రూపాయలు ఉంటాయి ఇంకా నీ దగ్గర ఓన్లీ ఎడ్యుకేషన్ మీదనే. హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకుంటే 1,00,000. ఇప్పుడు ఏమవుతుంది, మీ కుటుంబానికి అందరికీ ఎవరికైనా ఏమైనా ఇబ్బంది జరిగితే 1,00,000, 2,00,000, 3,00,000 రూపాయల వరకు మీకు హెల్త్ కార్డులు వస్తాయి. ఏ కార్పొరేట్ హాస్పిటల్ పోయినా ఈ కార్డులు నడుస్తాయి. మీకు ఇక్కడ ఎడ్యుకేషన్ బాధ పోతుంది, హెల్త్ బాధ పోతుంది. నీ ఎడ్యుకేషన్ హెల్త్ 2 కలిపి 35,000 అయిపోతాయి. 2 కలిపి 35,000 అయిపోతాయి. ఇప్పుడేం జరుగుతూ ఉంది, 1,50,000 రూపాయల ఫీజు నీకు హెల్త్కి వచ్చేసరికి మళ్ళొక 45,000, రోగాలు నొప్పులు దగ్గులు ఇవన్నిటికీ. లేదంటే 45 కాదు, ఒక 25,000 పెట్టుకుందాం. 1,75,000. 1,75,000 రూపాయలు నీవు ఇప్పుడున్నట్టే ఉంటే అవుతుంది. నా మాట ఇంటే ఈ 1,75,000 పోయి ఎంత అవుతుందంటే 35,000. 35,000ల్లో అదే స్కూలు, అంతకంటే గొప్ప వైద్యము, ఇదంతా ఫ్రీగా దొరుకుతుంది. నీకు ఇది కావన్నా అది కావన్నా ఏది కావన్నా చూజ్ చేసుకో. ఇది కావాలంటే మట్టికి
రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయమని చెప్పాలి మనం అంతే. ఇగో ఇది అమలు చేయించడం కోసమే ఈ నెల 26 తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర ఫీజులు కట్టలేక నానా యాతన పడుతున్నటువంటి తల్లిదండ్రులను అందరినీ అక్కడికి రమ్మని ఆహ్వానిస్తూ ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఈ ఫీజులు ఎవరికి పోతాయి? ఇందులో 70% పైచిలుకు స్కూళ్ళు రాజకీయ నాయకులవే. మీకు ఆ వీడియోలో చెప్పిన 70% పైచిలుకు స్కూళ్ళు రాజకీయ నాయకులవే. కాబట్టి ఏం చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులు? ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ను ఇంప్లిమెంట్ కాకుండా చూస్తున్నారు, ఇక్కడ రాకుండా చూస్తారు. ఎందుకంటే ఇలా దోపిడీ ఆగిపోతుంది కదా. 35,000కే సేమ్ క్వాలిటీతో సేమ్ హెల్త్ ఎడ్యుకేషన్ రెండు దొరుకుతా ఉంటే 1,75,000 మీ తనకు గుంచుతా ఉన్నారు కదా. మరి ఏది కావాలి తల్లిదండ్రులారా? ఒకసారి ఆలోచన చేయండి. ఈ నెల 26 తారీఖు ఇందిరా పార్క్ దగ్గర ఆదివారం రోజు తల్లిదండ్రులకు చెప్తా ఉన్నా, ఎవరు సర్ది వాళ్ళు కట్టుకుని రారి. మీ పిల్లలకు మెరుగైన విద్యా వైద్యంతో పాటు మీకు డబ్బులు మిగులుతాయి. ఇగో ఏడాదికి 1,00,000 మిగిలే. ఏడాదికి మీరు అనవసరంగా ఎందుకు తగలబెడతా ఉన్నారు? వీళ్ళకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంది కదా. ఇది నా మాట కూడా కాదు, ఇంకా కొంతమందికి 35 కూడా తలగాయి. ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ. ఇదే స్కూల్లో రైట్ టు ఎడ్యుకేషన్ వచ్చిందనుకో, రైట్ టు ఎడ్యుకేషన్ 2009 యాక్ట్ మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినాం అనుకో, ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకున్నాం అనుకో, శ్రీ చైతన్య ఉంది, లేదా నారాయణ ఉంది, లేదా ఇంకొకటి ఉంది, పల్లవో ఇంకోటో లేకపోతే జాన్సనో ఇంకేదో ఇట్లున్నాయి కదా. ఇందులో మీ పిల్లగానికి 1,00,000 రూపాయలు కడుతున్నాం అనుకో, ఇందులో మీ పిల్లగానికి ఒక 80,000 కడుతున్నాం అనుకో, ఇందులో మీ పిల్లగానికి 70,000 కడుతున్నాం అనుకో. ఇప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ రైట్ టు ఎడ్యుకేషన్ వస్తే కనుక, యాక్ట్ వస్తే మీ పిల్లగానికి ఈ యాక్ట్ ప్రకారం 25% సీట్లు ఫ్రీ. ఫ్రీ అంటే నువ్వు 1,00,000 కట్టాల్సిన పని లేదు. ఇదే శ్రీ చైతన్యలో నీ పిల్లగాడు ఫ్రీగా చదువుకోవచ్చు. 25% మంది నారాయణలో ఫ్రీగా చదువుకోవచ్చు, ఫ్రీగా చదువుకోవచ్చు. ఎందుకు వదులుకుంటారు ఈ ఆప్షన్? ఇది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో ఉంది. రైట్ టు ఇప్పుడు చూడరు, ఇగో నేను చూపిస్తా. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ఇక భరత్ నీకు పంపిస్తాను చూడు. ఇక ఇది క్లియర్గా భారత పార్లమెంటు తెచ్చిన యాక్ట్స్ అండ్ ఫ్యాక్ట్స్, ద రైట్ ఆఫ్ చిల్డ్రన్స్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 జూలై 22, 2022 నాడు ప్రచురితమైంది. ఇది ఉచిత నిర్బంధ విద్య, ఫ్రీ ఎడ్యుకేషన్ మీద. ఇగో ఇది గవర్నమెంట్ టీవీ, సంసద్ టీవీ, గవర్నమెంట్ టీవీలో వచ్చినటువంటి వీడియో. देश और समाज का प्रतिनिधित्व करेंगे। बच्चों में विकास की अनंत संभावनाएं छिपने की सबसे महत्वपूर्ण कुंजी। ఇది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. बात करेंगे शिक्षा का अधिकार अधिनियम 2009 की। ఇగో ఈ ఎందుకు వదులుకుంటారు తల్లిదండ్రులారా? పైసలు ఎక్కువయ్యా మనకు. शिक्षा किसी भी राष्ट्र की उन्नति में దీంట్లో సెక్షన్ దీంట్లో సెక్షన్ 12/1 సెక్షన్ 12(1)(c) ప్రకారం 25% సీట్లు. ఈ ఏంటి మధ్యలోకి ఇవన్నీ 25% సీట్లు ఫ్రీగా మీ పిల్లలకు దొరికేటువంటి సీట్లు ఇవి. ఇదొకటి ఉన్నదన్న సంగతి మీకు ఈ రాజకీయ నాయకులు కానీ, లేకపోతే ఈ పార్టీలు కానీ, ఈ మీడియా కానీ మీకు చెప్పదు ఇదంతా. ఎందుకు చెప్పరు వీళ్ళంతా? ఎందుకు చెప్పరు అనంటే, ఒకవేళ మీకు ఇది తెలిస్తే
వాళ్ళ దోపిడీ ఆగిపోతుందని చెప్పారు అన్నట్టు. అందుకోసమనే నేను ఆ సెక్షన్ చూపిద్దామని తీసిపెట్టిన కానీ దొరకలేదు. ఇదే అంశం మీద ఇగో బట్టి విక్రమార్క గారు ఏం మాట్లాడారు చూడు, అందులో ప్లే చేయి వీలైతే. చూడండి బట్టి విక్రమార్క గారు ఏం మాట్లాడిండ్రు అసెంబ్లీలో ఉన్నప్పుడు చెప్పిండు, ఒక్కసారి చూడండి. అధ్యక్ష, విశ్వవిద్యాలయాలు పోయే ముందు నేను ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన రైట్ టు ఎడ్యుకేషన్ చట్టానికి సంబంధించి కూడా ప్రభుత్వానికి మీ ద్వారా గతంలో కూడా నేను రిక్వెస్ట్ చేశాను. ఈ చట్టాన్ని మన రాష్ట్రం ఎందుకు అమలు చేయట్లేదు? అసలు నాకు తెలిసి చాలా రాష్ట్రాలు దీన్ని అమలు చేస్తూ ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్లో ఈ చట్టం ద్వారా గవర్నమెంట్ పిల్లల పేద విద్యార్థులకి రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం ద్వారా కనీసం 25% వాళ్ళు సీట్లు అడ్మిషన్ ఇచ్చి వాళ్ళు విద్య నేర్పించాలి. మీరెందుకు ప్రభుత్వం దీన్ని వాడట్లేదు, దీన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదని నేను అడుగుతా ఉన్నాను. పదే దీన్ని సభలో మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను. తీసుకొని రండి సార్. అధ్యక్ష, ఇది చిన్న పనే, మీరు పిలిచి రివ్యూ చేసి ఈ చట్టాన్ని, ఇది భారత పార్లమెంట్ తీసుకొచ్చే చట్టం, ఈ రాష్ట్రం కూడా అందులోనే ఉంది. ఢిల్లీ లాంటి సిటీ కూడా ఆ ముఖ్యమంత్రి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాడు, బాగా బెనిఫిట్ అవుతుంది. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్పారు, బాగా బెనిఫిట్ అవుతుంది. ఇది బట్టి విక్రమార్క గారు చెప్పినటువంటి మాట. ఇప్పుడు బట్టి విక్రమార్క గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేడు ఇది? ఎందుకంటే మన తల్లిదండ్రులు అడుగుతలేరు కాబట్టి. అడిగేటోళ్ళు లేనప్పుడు ఎందుకు పెడతారు? ఇగో ఇది అడగడం కోసమే ఇందిరా పార్క్ అడిగిపోదామని చెప్తా ఉన్నా. ఇది అడగడం కోసమే ఈ రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేస్తే మనకు సర్వం బాధలు పోతాయి. ఇదే అంశాన్ని నేను సభలో కూడా మాట్లాడినా, మీరు ఒకసారి చూడండి. ఇదే అంశాన్ని నేను సభలో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన తర్వాత కూడా. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయబోతా ఉందా లేదా అనేది ఒకటి సార్. రెండోది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఒకటి ఉంది సార్, అది 2009 అనుకుంటా, మేబీ మా శ్రీపాల్ రెడ్డి గారు 2009 రైట్ టు ఎడ్యుకేషన్ సార్. అది ఇప్పటి వరకు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు సార్. గతంలో కాంగ్రెస్ పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు ఎవరు అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు మాట్లాడడం జరిగింది సార్. ఆయన మాట్లాడుతూ మేము రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేస్తాము, ఈ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయట్లేదు అని చెప్పింది సార్. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది సార్. మరి రైట్ టు ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తారా? ఆ పాలసీని పక్కకు పెట్టారు, ఈ పాలసీ కూడా ఏమైనా పక్కకు పెట్టే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందా అనేది నాకు చిన్న. సో ఆ రోజు అడిగిన తల్లిదండ్రులారా, మీరు ఫీజులు ఎక్కువ కట్టాలనేటువంటి ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, మేము బాగా కడతాం మా పిల్లలకు ఫీజులు అనుకునే వాళ్ళు ఉంటే రాకండి. కానీ నిజంగా ఈ ఫీజుల వల్ల మొత్తం నాశనం అవుతున్నటువంటి కుటుంబాలు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు మాత్రమే రండి. వచ్చేటప్పుడు కొద్దిగా అన్నం కూడా తెచ్చుకోండి, వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోండి. ఎందుకంటే ఇది మన పిల్లల జీవితం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇవన్నీ చూడండి, ఈ సాక్షి దినపత్రికలు ఏమొచ్చిందండి? చెప్పని చదువుకు ఫీజులు. వెలుగు దినపత్రికలు ఏమొచ్చిందండి? ప్రైవేట్ దోపిడీ 2 నెలల చదువులకు ఏడాది ఫీజు కట్టలేదని విద్యార్థిని ఎండలో నిలబెట్టిన వైనం. బిఎస్ఎస్ స్కూల్ డినే రీఎంట్రీ టు SC/ST స్టూడెంట్స్ ఓవర్ పెండింగ్ ఫీజ్. ఇగో స్కూల్ స్టాప్స్ కిడ్స్ ఫర్ టేకింగ్ ఎగ్జామ్. ఎందుకు? ఫీజు కోసం. పిల్లగాడు చచ్చిపోయింది. ఇట్లా ఇప్పుడు ఇబ్రాహీంపట్నంలో ఒక పిల్లగాడు నిన్న సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. ఏది? ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజు కట్టమన్నందుకు. ఈ రకంగా మనకు క్లియర్గా ఉన్న తర్వాత చట్టమే అమలు చేయమని మనం అడుగుతలేమని ఎవరు చేస్తలేడా? ఇప్పుడు శ్రీ చైతన్య, నారాయణ వీళ్ళందరూ ఏం చేస్తా ఉన్నారు? ప్రభుత్వానికి వెనకకేం డబ్బులు ఇస్తా ఉన్నారు, ఇది ఇంప్లిమెంట్ చేయకు రైట్ టు ఎడ్యుకేషన్. మరి ఇది ఎవరు చెప్పాలి? ప్రజలకు మీడియా చెప్పాలి కదా. ఈ స్కూళ్ళు కాలేజీలన్నీ ఎవరి? అగ్రకులాలు ఎవరిది? అప్పర్ క్యాస్ట్ మీడియాది. మరి ఇక ఒక్కసారి చూడండి, ఈ మీడియా ఎందుకు చెప్పదంటే ఇగో భారతదేశంలో మీడియా కుల ప్రాతినిధ్యాన్ని ఒకసారి ఇప్పుడు TV 9లోనో NTVలోనో ఇలా రావు. ఇవి ఎందుకు రావు అనంటే మీరు ఆ ఛానల్లో చూస్తున్నంతసేపు ఏం జరుగుతుందంటే రెడ్లు, వెలమలు, కమ్మలు వీళ్ళు మాట్లాడిందే ఉంటుంది, మన బతుకులు ఉండే ఇందులో ఈ దేశంలో ఉన్నటువంటి మీడియాను ఒకసారి చూడండి. ఇగో భారతదేశ జనాభా ఎంతో వైవిధ్యభరితం, కానీ వార్తా గదులు శాసిస్తున్నది ఎవరు? ఈ మీడియా రూమ్లలో ఉంటుంది ఎవరు? మీడియాను ఎవరు శాసిస్తుండు? ఒక్కసారి చూస్తే నివేదికలో తేలిన అతిపెద్ద నిజం ఏంటంటే అగ్రకులాల ఆధిపత్యం. SC/ST మరియు OBC వర్గాలు కేవలం వార్తలుగా మాత్రమే. ఇక్కడ వారు వార్తలను రూపొందించే వారుగా వాళ్ళు ఉంటున్నారు.
ఇక సర్వే చేసిన మొత్తం నాయకత్వ స్థానాలు మొత్తం సర్వే చేస్తే ఒక సర్వే రిపోర్ట్ ద్వారా తేలింది ఏంటంటే 121 చోట్ల పరిశీలిస్తే అగ్రకుల జర్నలిస్టుల పదవులు 106 ఉన్నాయి. అందులో పిడికేడు మంది లేని వాళ్ళు 106 మంది పెద్ద పెద్ద జర్నలిస్టులు అయి కూర్చున్నారు. ఇక వాళ్ళది షెడ్యూల్ ఎస్సీ ఎస్టీలకు 0 ఒక్కడు లేడు మీడియాలలో. అంటే ఈ డిసైడ్ హిందీ టీవీ న్యూస్ ఛానల్లో 100% నాయకత్వ పదవులు అగ్రకులాల జర్నలిస్టుల చేతుల్లో ఉన్నాయి. మొత్తం డిబేట్లో మీరు ఇప్పటిదాకా నేను వచ్చేటప్పుడు మా ఇంట్లో టీవీ నేను పెడితే చూస్తూ ఉన్నా, వస్తుంటే వైసీపీ బుగ్గన తర్వాత ఇంకెవరెవరో మాట్లాడుతూ ఉన్నారు, బయట చేస్తూ ఉన్నారు. ఈ రెడ్డి బయటు, ఆ రెడ్డి బయటు, ఈ రెడ్డి బయటు, ఆ రెడ్డి బయటు, ఉరి అమ్మ ఈ వేలమైన బయటు, ఆ వేలమైన బయటు. ఇగో యాంకర్లు వార్తలను నడిపేవారు. ఇంగ్లీష్ టీవీ ఛానల్లో 75.6% అగ్రకులాల వాళ్ళే యాంకర్లు ఆడ కూర్చొని వార్తలు నడిపించేటోళ్ళు. హిందీ టీవీ ఛానల్లో 80.5% అగ్రకులాల వాళ్ళు. ఇంకా నీకు ఇదోటి ఉందని ఎందుకు చెప్తారు? అగ్రకులాలే టీవీ ఛానళ్ళు, అగ్రకులాలే విద్యా సంస్థలు. వాళ్ళు ఎందుకు చెప్తారు? ఫ్లాగ్షిప్ షోలలో ఒక్కరు కూడా దళిత, ఆదివాసీ లేదా ఓబీసీ వర్గాలకు చెందిన యాంకర్ లేరు. డిబేట్ నడిపే దాంట్లో కూడా చూడరు ఎట్లా ఉందో కథ. 70% కంటే ఎక్కువ ప్రైమ్ టైం చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్నది అత్యధికులు అగ్రకులాల వాళ్ళే. టీవీలో డిబేట్లలో కూర్చుంటారుగా ఇట్లా వాళ్ళే. మొత్తం అతిపెద్ద విషాదం ఏంటంటే హిందీ ఛానల్లో కుల వివక్షపై జరిగిన చర్చలకు ఆహ్వానించిన వారిలోనూ దాదాపు 70% కుల వివక్ష మీద మాట్లాడుతందుకు రెడ్లను వెలమల్ని అప్పర్ క్యాస్ట్లను కూర్చుని పెట్టిరు. వీళ్ళతోటే కదా కుల వివక్ష. ఎవరి సమస్యల గురించి చర్చిస్తున్నారో వారి గొంతుక్కే అక్కడ స్థానం లేకుండా పోయింది. 70% వ్యాసాలు రాస్తున్నది. పేపర్లలో వ్యాసాలు రాస్తారా? సరే, ఇప్పుడంటే కొన్ని పత్రికలు విజయక్రాంతి లేకపోతే వెలుగో ఇంకా కొన్ని పత్రికలలో మన వెనుకబడిన వర్గాల వాయిస్ ఇప్పుడు రాస్తా ఉన్నారు. కానీ ఇగో వ్యాసాలు రాస్తున్నది ముద్రణ, డిజిటల్ మీడియా. 5 ఇంగ్లీష్ వార్తాపత్రికలు దళితులు మరియు ఆదివాసీలు రాసిన వ్యాసాలు కేవలం 5% లోపే. ఇక్కడ హిందీ వార్తాపత్రికల్లో కొంచెం మెరుగు, దళితులు మరియు ఆదివాసీలు రాసిన వ్యాసాలు 10%. డిజిటల్ మీడియా వెబ్సైట్లో ఇక్కడ ప్రచురితమైన వ్యాసాలు 72% అగ్రకులాలకు చెందిన వారు రాసినాయి. ఇంక వాళ్ళ భజన వాళ్ళు రాసుకోకపోతే ఎవడు రాస్తాడు? అసలు సమస్య భిన్నమైన గొంతులు వినిపించకపోవడము. అగ్రకులాల ప్రపంచ దృష్టికోణం ఎట్లా ఉంది? వార్తలను నిర్ణయించే స్థాయిలో ఒకే వర్గం ఉండడం వల్ల ఈ వార్తలు కేవలం వారి దృష్టికోణాన్ని ప్రతిబింబిస్తాయి, మిగిలిన వార్తలు మరుగున పడిపోతాయి. కెర్నర్ కమిషన్ 1960 అమెరికన్ మీడియా ఆఫ్రికన్ అమెరికన్ల గొంతులను విస్మరించి ప్రపంచాన్ని కేవలం శ్వేతజాతీయుల కళ్ళతో చూసిందని ఈ కమిషన్ విమర్శించింది. కార్పొరేట్ ఉదాహరణ ఇట్లా అనేకమైనటువంటి ఉదాహరణలతోటి ఇది ఉంది. మరి ఈ మీడియా మన ఫీజులు ఎక్కువైతా ఉన్నాయి, ఫీజుల దోపిడీ గురించి ఎందుకు ఏదో చిన్నగా రాస్తాయి. సపోజ్ నారాయణలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే ఓ కార్పొరేట్ కాలేజీలో విద్యార్థి ఒక కార్పొరేట్ స్కూల్ ఏంది? పేరెందుకు రాయరు? పేరు రాస్తే వీడు అడ్వర్టైజ్మెంట్ ఇయ్యాడు కదా మళ్ళా. అందుకోసమే తల్లిదండ్రులారా, తెలంగాణ రాష్ట్రంలో రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ కావాలి. దానికోసం చలో ఇందిరా పార్క్. మన పిల్లల చదువుల భారం అంతా తగ్గిస్తాం. పిల్లల చదువుల భారం అంతా తగ్గిపోతుంది. రండి, రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేసుకుందాం. ఇది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ లేకపోతే ఇంకో పార్టీ వీళ్ళు చేయరు. ఈ ఉద్యమం ఎందుకు చేయరంటే వీళ్ళే దోపిడీదారులు కాబట్టి వీళ్ళు చెయ్యరు. తల్లిదండ్రులారా, పిల్లల ఫీజులు కట్టలేక అవస్థపడుతున్నటువంటి సామాన్య కుటుంబ సభ్యులారా, మీ అందరికీ ఆహ్వానం. రండి, రైట్ టు ఎడ్యుకేషన్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకుందాం. తమిళనాడులో ఏ విధంగానైతే ఆ ఫీజులు పెంచాలంటే తొక్కి నారదీస్తారు. ఈడ ఎందుకు పెరుగుతూ ఉంది అడ్డగోలుగా? 1వ తరగతికి 50,000 ఉంటుంది, 2వ తరగతికి పోయేసరికి అది 60,000-70,000 పెరుగుతూ ఉంటుంది. ఎట్లా పెరుగుతున్నాయి? ఎట్లా ఈ దోపిడీ? విద్య అనేది సేవ అని చెప్పింది సుప్రీంకోర్టు సేవ అని చెప్పింది. దాంతో ఎవడు వ్యాపారం చేయకూడదని చెప్పింది. కానీ ఇక్కడ జరుగుతుంది వ్యాపారమే. కాబట్టి రారి తల్లిదండ్రులారా, ఆ రోజు ఏం చేయబోతా ఉన్నాం, మీరు ఎవరిని సంప్రదించాలి? ఇక్కడ ఒకసారి వీడియోలో చూడండి. ఈ వీడియోని దయచేసి చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ వీడియోని మీరు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. అలాగే ప్రైవేటు విద్యా ఫీజులు కట్టలేకపోతున్నటువంటి ఎవరైతే తల్లిదండ్రులను వాళ్ళకి షేర్ చేసి, ఆదివారం పూటనే కదన్నా సినిమాలకు, షికార్లకు, వీన్ పార్టీ అని పోతూ ఉంటాం కదా, మీ పిల్లల కోసం ఒక్కసారి రారాదానికి, మన పిల్లల భవిష్యత్తు కోసం ఒక్కసారి వాని కోసం మాట్లాడదాం రారాదు, మన బిడ్డ జీవితం కోసం మాట్లాడదాం రారాదు. ఇందిరా పార్క్ కాడికి 26 తారీఖు, ఈ 26 తారీఖు ఆదివారం ఉదయం 10 గంటలకు మీరు ఎట్లొస్తారో రారి. ఇంత నీళ్ళు తెచ్చుకోరి, ఇంత ఆకలి అవుతుంది, అన్నం కట్టుకొచ్చుకోరి, కానీ రారి.
పిక్నిక్ పార్కులో పొంట పోతారు కదా, ఈ పార్క్ కాడికి రారి. ఆదివారం పిల్లల్ని తీసుకొని పార్కులో కాడికి పోయే ఈ పార్క్ కాడికి రారి. ఆడ తినేది ఈడ తిందురు రారి. ఈడ మన బతుకుంది, ఈడ మన జీవితం ఉంది. రండి, ఈ వీడియో ఒకసారి చూడండి. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి ప్రజలారా. ఇది చేయకుండా మనం ఎన్ని దుకాణాలు తెరిచినా, ఎంత ముచ్చట్లు చెప్పినా ఏం లాభం లేదు. ఇక్కడ వేరే చోట్ల వేరే రాష్ట్రాలలో 9 రాష్ట్రాల్లో విద్యా హక్కు చట్టం అమలైతా ఉంది. ఇక్కడ ఎందుకు అమలైతా ఉంది?